రాజధాని టిబ్లిసీ ప్రస్తుతం నిరసనలతో అట్టడుగుతుంది. అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, మీడియా సంస్థలకు టార్గెట్ గా చేసుకొని తీసుకొచ్చిన ఈ బిల్లును అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఆ బిల్లు ఏంటి? ఎందుకు అక్కడి ప్రజలు ఆ బిల్లును వద్దంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత నెల రోజుల నుంచి జార్జియాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. ప్రస్తుతం జార్జియాలో అధికారంలో ఉన్న జార్జియన్ డ్రీమ్ పార్టీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. విదేశీ నిధులతో నడుస్తున్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తమ దేశంలో కొత్తగా తీసుకొచ్చిన రష్యన్ చట్టం తమకు వద్దంటూ ఆందోళనకారులు రాజధాని టిబ్లిసీలోని యూరప్ స్క్వేర్ వైపు దూసుకెళ్లారు. ఆందోళనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు వెనక్కి తగ్గడం లేదు. భౌతిక దాడులు చేస్తామని బెదిరించిన ఆందోళనకారులు పోలీసులకు లొంగలేదు. ఓవైపు భారీగా వర్షం పడుతున్నా నిరసనకారులు తమ ఆందోళనలు కొనసాగించారు. ఈ బిల్లును అక్కడి ప్రతిపక్ష పార్టీలు రష్యన్ చట్టంతో పోలుస్తున్నారు. 2012లో ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి అక్కడి ప్రభుత్వం ఇలాంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. జార్జియా పక్కనే ఉన్న రష్యాలో పుతిన్ ఇలాంటి బిల్లును తీసుకొచ్చి తనను ప్రశ్నిస్తున్న వారిని అణచివేస్తున్నారు. నియంతృత్వ పోకడలకు పోతున్న పుతిన్ తనను ప్రశ్నించిన కళాకారులు, మీడియా సంస్థలు, పౌర సంస్థలపై ఈ చట్టాన్ని ఉపయోగించుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జార్జియా కూడా అలాంటి బిల్లును తీసుకురావడంతో ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తాము తిరిగి సోవియట్ యూనియన్లోకి వెళ్లాలనుకోవడం లేదని, రష్యా ఆధిపత్య నాయకత్వం తమ దేశంలోకి వస్తోందని, అలాంటి పాలకులు తమకు అవసరం లేదని ఆందోళనకారులు చెప్తున్నారు. ఈ బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని అమెరికా అంటోంది. ప్రస్తుతం జార్జియా ప్రజలు యూరోపియన్ యూనియన్లో చేరాలని భావిస్తున్నారు. కానీ జార్జియా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్లో చేరాలనుకుంటున్న వారి ఆశలకు కళ్లెం పడినట్టేనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ ఈ బిల్లును పునఃసమీక్షించాలని కోరుతూ నార్డిక్, బాల్టిక్ దేశాల విదేశాంగ మంత్రులు జార్జియా ప్రభుత్వానికి లేఖలు రాశారు. జార్జియా ప్రజలు యూరోపియన్ భవిష్యత్తు కోరుకుంటున్నారని గత వారం EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డర్ లియాన్ అన్నారు. ప్రస్తుతం జార్జియా క్రాస్ రోడ్స్ లో ఉందని, తమ దారిని యూరప్ వైపు వెళ్లే విధంగా చూడాలంటూ ఆమె ఎక్స్లో పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న జార్జియా ప్రభుత్వం మాత్రం బిల్లును సమర్థించుకుంటోంది. ఈ కొత్త బిల్లు వల్ల NGOలకు విదేశాల నుంచి వచ్చే నిధుల్లో పారదర్శకత పెరుగుతుందని చెబుతోంది. ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ బిల్లును ఈ నెలలోనే చట్టంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే ఏదైనా స్వచ్ఛంద సంస్థ లేదా మీడియా సంస్థకు వచ్చే ఆదాయంలో విదేశీ నిధుల వాటా 20% దాటితే దాన్ని విదేశీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంస్థగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని ఉపయోగించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో విమర్శకుల గొంతు నొక్కేస్తారని ఆందోళనకారులు భయపడుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారేందుకు అవసరమైన 2వ దశను దాటింది. 2వ దశలో భాగంగా పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 83, వ్యతిరేకంగా 23 ఓట్లొచ్చాయి. 3వ దశలో భాగంగా దీనిపై అధ్యక్షురాలు సలోన్ జురబిష్విలి సంతకం చేయాల్సి ఉంది. అయితే ఆమె ఈ బిల్లుని వీటో చేస్తారని ఇప్పటికే చెప్పారు. ఒకవేళ ఈ బిల్లును అధ్యక్షురాలు తిరస్కరిస్తే ఆమెను తొలగించేందుకు అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీ భావిస్తోంది. అందుకోసం వారికి పార్లమెంట్లో అవసరమైనంత బలం ఉంది. 2023లోనూ ఇలాంటి బిల్లును తీసుకువచ్చేందుకు జార్జియన్ డ్రీమ్ పార్టీ చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. కానీ ఈసారి మాత్రం బిల్లును ఖచ్చితంగా చట్టంగా మారాలని భావిస్తోంది. ఎన్ని ఆందోళనలు జరిగినా వెనక్కి తగ్గకూడదని నిర్ణయించింది.